స్తోత్ర దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానాలని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాం. ప్రియులారా, దయచేసి గమనించండి. ఈరోజు 2024 సంవత్సరం ఏప్రిల్ నెల 20వ తారీఖులోనికి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి మాటను నాకు ప్రేరేపించగా మీతో మాట్లాడడానికి ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథముల నుంచి అపోస్తలుడైన పౌలు దెస్సలోనికే సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయములో 15వ వచన భాగం చివరి మాటలు అన్న చక్కని మాట మీతో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అక్కడ పౌలు గారు అన్న మాట ఏంటో తెలుసా? ఎడతెగక ప్రార్థన చేయుడి అని మాట్లాడాడు. ఎడతెగక ప్రార్థన చేయుడి అని పౌలు గారు మాట్లాడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకు అంటే, దేవుని వాక్యంలో చూస్తే పరిశుద్ధ గ్రంథములో భక్తులు ప్రార్థన ద్వారా సమస్త కార్యాలు జరిగించినట్లుగా, దేవుడు ప్రార్థన ద్వారా చేసినట్లుగా వాక్యంలో మనం చూడగలం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఆయన శిలువ శ్రమకు అప్పగించబడబోయే ముందు ఆ రాత్రి కూడా శిష్యులతో అన్న చక్కని మాట ఏంటి? మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడి అని ప్రభు చెప్పారు కదా. నిజమే కదా? మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్న మాట శరీర సంబంధమైనటువంటి మెలకువ కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో మెలకువ కలిగి, అనగా మనము శోధనలో ప్రవేశింపక ముందే మనం మేల్కొని ప్రార్థన చేయమని ప్రభు చెప్తూ వచ్చారు. అయితే నేను ఒక మాటను మీతో జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అదే ప్రపంచ భక్తుడైనటువంటి జాన్ వెస్లీ గారు ఉన్నాడు కదా. ఆయన 60 సంవత్సరాల వరకు ప్రార్థన ఎలా చేస్తూ వచ్చారంటే, ప్రతిరోజు ఉదయం 4 గంటలకే నిద్రలేచి 2 గంటల పాటు ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రతి దినమును కూడా 2 గంటల పాటు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఏది? అరుణోదయమున, వేకువజామున 2 గంటల పాటు ఆయన ప్రార్థనలో దేవునితో గడుపుతూ వచ్చారు. ప్రార్థన అంటే దేవునితో సంభాషణ చేయడం, ప్రార్థన అంటే దేవునితో మాట్లాడే అనుభవం గనుక ప్రార్థనలో మనం దేవునితో మాట్లాడాలనే ఆశ మనలో తపన ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రతి దినం ఉదయకాలం లేవగానే మాట్లాడవలసింది ఎవరితో తెలుసా? దేవునితో మాట్లాడాలి. మనం దేవునికి సమీపంగా ఉండాలంటే, దేవునితో పెనవేసుకుని ఉండాలంటే మనము ప్రార్థన చేయాలి, దేవునితో మనం గడపాలి. ఈ మాట భక్తుడైన జాన్ వెస్లీ గారిని గురించి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నంటే, ఆయన 60 సంవత్సరాల కాలం పాటు అదే జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. కొంతమంది కొన్ని నెలలు చేస్తే, అంటే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ప్రార్థన జీవితాన్ని కొనసాగించగలరు. ఆ తర్వాత ప్రార్థన ఆగిపోతుంది, భక్తిలో సతికిలబడిపోతూ ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎందుకు మనతో మాట్లాడుతున్నాడంటే, ఇదిగో ఈరోజు ఏప్రిల్ నెల 20వ తారీఖు, ఈరోజు శనివారము, ఈ పగటి వేళ ఉపవాస ప్రార్థన కూడుకుంది. ఈ రాత్రికి ఆల్ నైట్ ప్రేయర్ కనుక మనము ప్రార్థనలో గడుపుటకును, ప్రార్థనలో బలపరచబడటానికి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్న ఈ మాటలు ఖచ్చితంగా నీ ప్రార్థనా జీవితాన్ని నువ్వు గడపాలి, లేక కొనసాగించాలంటే భక్తుడైన జాన్ వెస్లీ గారు లాగా మనమును కూడా మనం బ్రతికినంత కాలం కూడా ఏం చేయాలంటే, ప్రార్థనలో కొనసాగాలంటే ఇలాంటి భక్తులను, ప్రపంచ భక్తులను మనం మాదిరిగా తీసుకుని ఏం చేయాలో తెలుసా? ప్రార్థనలోను, భక్తిలోను, విశ్వాసంలోను, నమ్మకత్వంలోను అన్ని విషయాల్లో కూడా సాగిపోయే వారంగా ఉండాలంటే అలాంటి భక్తుల చరిత్రలు చదవాలి, తెలుసుకోవాలి, అలా కొనసాగాలని జ్ఞాపకం చేస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా, ఆయన కూడా భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించినటువంటి జీవితకాలంలో బైబిల్ రాశారు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఏమని రాశారు? ఆయన ఇంకనూ చాలా చీకటిగా ఉండగానే పెందలక్కడ లేచి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండును అని చెప్పి రాశారు. అంటే ఆయన ప్రార్థించే విషయంలో ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ వచ్చారు. లోకాసు వార్తలో రాయబడుతూ వచ్చింది కదా, ఆయన
ప్రతి దినం పగటి వేళ దేవాలయంలో బోధించచ్చు, రాత్రి వేళ ఒలీవల కొండకు వెళ్లి కాలము గడుపుచుండనని చెప్పి రాశారు. ఆయన ప్రార్థనలు దేవునితో గడుపుతూ వచ్చాడు. యేసు ప్రభువారు కూడా రాత్రంతా కూడా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇదిగో ఈరోజు శనివారం పగటి వేళ ఉపవాస ప్రార్థన, ఈ రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ గనుక మనము దేవునితో గడపాలని ఆ గురి కలిగి నిశ్చయత కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపినట్లయితే కొదువంటూ మనకుండదు. ఏ అవసరతలు తీర్చబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, అభివృద్ధి పొందాలన్నా, ఫలించాలన్నా మనం ప్రార్థనలోని దేవుని దగ్గర మనం అడిగి పొందుకునే వారముగా ఉందుముగాక. ఇటు వాగ్దానము దేవుడు మన జీవితంలో నెరవేర్చినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరుడా మీకు వందనాలు. ఉదయకాల శైలు మాకిచ్చిన వాగ్దానము విలువైనది, శ్రేష్టమైనది. అయ్యా, మీరు మాతో మాట్లాడినందుకు స్తుతిస్తున్నాం. మా జీవితాలలో మా ప్రభువా ప్రార్థన ఆగిపోక సాగిపోనట్లుగా ప్రపంచ భక్తుడైనటువంటి జాన్ వెస్లీ గారిని మీరు మాతో తెలియపరుస్తూ వచ్చారు. ఆయన ఉదయం 4 గంటలకు నిద్ర లేచి ప్రభువా 2 గంటల పాటు ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. అలాగే 60 సంవత్సరాల వరకు కొనసాగిస్తూ వచ్చారు. మా ఆధ్యాత్మిక జీవితంలో మేము కూడా ప్రభువా కొనసాగించాలంటే అయ్యా ప్రార్థన అనేది ఆగిపోకుండా సాగిపోవటం మాకు నేర్పించండి. మీలో ఫలించే భాగ్యం ప్రతి బిడ్డకు ఇదిగో నాయనా షాలేము ప్రార్థన సంఘ బిడ్డలు మాత్రమే కాక అయ్యా వెలుపులుండి వాక్యాన్ని లేక నీ మాటలు ఎందరు వింటున్నారో ప్రతి వారికి అట్టి కృప దయచేయమని ప్రార్థిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములు ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని కన్యుని సహవాసం సన్నది ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి కూడా వందనాలు.